తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి చెంతలో మద్యం సీసాలు కలకలం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. మరి దీని వెనకాల ఎవరున్నారు అనే వాస్తవాలు కూడా బయటకు రావడం, మరి టీటీడీ వంటి పవిత్రమైనటువంటి ఆలయాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక పక్క కల్తీ నెయ్యి, పరకామనే అంశం, ఇటువంటి అన్ని కూడా కోర్టు సన్నిధంలో ఉండగా కూడా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఓ పక్క కల్తీ నెయ్యి అంశం కానివ్వండి, పరకామణి కేసు కానివ్వండి, ఇవన్నీ కూడా కోర్టుల్లో నడుస్తూ ఉన్నాయి. దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా సాగుతూ ఉన్నాయి సార్. కానీ మళ్ళీ టీటీడీ వంటి పవిత్రమైనటువంటి స్థలాల్లో మద్యం సీసాలు వేయడం, దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అదంతా రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి చర్యలు పాల్పడడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే తిరుమలలో కౌస్తుభం దగ్గర ఈ మద్యం బాటిల్స్ తీసుకొచ్చి పడేసి దాని మీద సోషల్ మీడియాలో రచ్చ చేసి భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి డైరెక్ట్గా మద్యం బాటిల్స్ దొరుకుతున్నాయి కొండ మీద అని చెప్పి చెప్పటం, ఇదంతా కూడా దీన్ని పోలీసులు ఈ కుట్రని భగ్నం చేయటం అనేది ఇటీవల జరిగిన ఒక అతిపెద్ద పరిణామం. అంటే తిరుమల కొండని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత తిరుమల కొండని టార్గెట్ చేసుకున్నాడు. తిరుమల కొండ పవిత్రతని దెబ్బతీయటానికి అధికారంలో ఉన్నప్పుడు రకరకాల ప్రయోగాలు చేశారు. అందులో ప్రధానంగా లడ్డూ క్వాలిటీని తగ్గించటం. లడ్డూ క్వాలిటీని అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రత అంతా కూడా లడ్డూలోనే దాగి ఉంటుంది. అంటే ఆ లడ్డూ ప్రసాదం అనేది తిరుపతి వెళ్ళలేని వాళ్ళు లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తీసుకొని వెంకటేశ్వర స్వామి మనల్ని అనుగ్రహించాడు అన్న తృప్తి పొందుతుంటారు. అటువంటి తిరుపతి లడ్డూని, ఆ లడ్డూ విశిష్టతని, ఆ లడ్డూ పవిత్రతని తగ్గించటం ద్వారా, దెబ్బతీయటం ద్వారా హిందువుల మనోభావాలని అతి దారుణంగా దెబ్బతీయాలి అన్న కుట్రని చాలా పకడ్బందీగా అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మొత్తం కొండ మీద ఎన్ని అరాచకాలు జరిగినాయో, ఎంతమంది అంటే మాడవీధుల్లో పందులు తిరిగినప్పుడు ఆ వార్తని ఎవరైనా ప్రసారం చేస్తే ఆ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టారు. అసలు అక్కడ ఏమీ జరగలేదు, జరగకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని జర్నలిస్టుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టిన వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళే తీసుకొచ్చి మద్యం బాటిల్స్ పెట్టడం, వాళ్ళే తీసుకొచ్చి తిరుమల అపవిత్రమైంది అని చెప్పి వాళ్ళే అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేయటం, ఆ డ్రామాని తీసుకొచ్చి మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఇటువంటి కార్యక్రమాలని యథేచ్ఛగా చేస్తూ ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం ఈ కల్తీ నెయ్యి తీసుకొచ్చి లడ్డూ పవిత్రత మొత్తాన్ని దెబ్బతీయటం, ఆ తర్వాత వెంకటేశ్వర ఆస్తుల్ని వేలం వేయాలని ప్రయత్నం చేయటం, ఆ తర్వాత మీకు గోవిందరాజ స్వామి టెంపుల్లో బంగారానికి కొట్టేయటం, ఇటువంటివన్నీ చేయటం ద్వారా ఏంటి అంటే ఒకవైపేమో హిందువుల మనోభావాలని దెబ్బతీయటం, రెండో వైపేమో వాళ్ళ అక్రమ సంపాదన దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని కోట్లాది రూపాయలు వెనకేసుకోవటం. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి కేసులో జరిగింది అదే కదా. వాళ్ళకి నష్టం ఎవరికి? హిందూ భక్తులకి నష్టం. లాభం ఎవరికి? ఈ ముఠాకి, ఈ వైసీపీ ముఠాకి లాభం. అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయిలకి, లేకపోతే ఆయన రిలేటివ్స్కి, వాళ్ళకి లాభం. ఈ తరహాలో అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు యథేచ్ఛగా కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఇప్పుడు తిరుమల పవిత్రతని దెబ్బతీసే విధంగా ఒకటి కాదు, రెండు కాదు, మీకు క్యూ లైన్లో వాడు వైసీపీ లీడర్ ఒకడు వచ్చి వాడు నాకు పాలు కావాలి, నాకు పాలు ఇవ్వట్లేదని చెప్పి గొడవ చేయటం, దాన్ని టీటీడీ ఎంప్లాయీ ఒకడు వీడియో చేసి దాన్ని సాక్షి మీడియాకి ఇస్తే సాక్షి మీడియా వాళ్ళు మొత్తం ప్రచారం చేయటం దగ్గర నుంచి అలిపిరిలో మాంసాహారాన్ని యథేచ్ఛగా హోటళ్లలో అమ్ముతున్నారని చెప్పి ఒక బోర్డు ఫోటో తీసి దాన్ని ప్రచారం చేయటం,
నిన్న మొన్న ఈ కల్తీ ఈ మద్యం బాటిల్స్ ఉన్నాయి కదా, వాటిని తీసేళ్ళి అక్కడ పడేసి వాటిని ప్రచారం చేసింది ఎవడు అంటే సాక్షి రిపోర్టరు, ఫోటోగ్రాఫర్లు, వీళ్ళందరూ. అంటే సాక్షి మీడియాని మొత్తం అక్కడ ప్రచారం చేసి మొత్తం వాళ్ళందరినీ మోహరించి అక్కడ వాళ్ళందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. తిరుమల పవిత్రతకి సంబంధించిన ఐటమ్స్ ఏమి దొరక్కపోతే వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎంత బాధాకరమో మీరు ఆలోచించండి ఒకసారి. అంటే సార్, అధికారంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టుగానే అవినీతి చేసి అక్రమ సంపాదనలు అవి అయిపోయాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత టీటీడీ వంటి పవిత్రమైన స్థలాన్ని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందడం ఎంతవరకు కరెక్ట్? అంటే మరి వీటన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా, అయినా వైసీపీ ఎందుకు ఆ విధంగానే అడుగులు వేస్తూ ఉంది? అంటే వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆలయాల్ని అన్ని ఆలయాలని కొంచెం వాటి పవిత్రతను పెంచడానికి రకరకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అయితే సనాతన ధర్మం గురించి పబ్లిక్లోనే మాట్లాడుతూ ఉన్నాడు, సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మీకు చంద్రబాబు నాయుడు అయితే ఆయన ఈ టెంపుల్కి సంబంధించి వాటి పవిత్రతను ఒకవైపు కాపాడుతూ ఇంకొక వైపు ఈ టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయడానికి ఆయన అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. అంటే భక్తులు ఎక్కువ మంది రావాలి ఈ ప్లేసులకి అనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. భక్తులు ఎక్కువ మంది రావాలి అంటే తగిన సౌకర్యాలు కల్పించాలి. సౌకర్యాలు కల్పించే క్రమంలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా ఈ మొత్తం అంటే ఈ టూరిజానికి సంబంధించిన ప్యాకేజీలు డెవలప్ చేయటం, కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఉంది, ఆ స్కీమును ఉపయోగించుకోవటం, ఇటువంటివన్నీ కూడా చేయటానికి కూటమి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటున్నది. ఇవన్నీ తీసుకుంటే మరి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా, హిందువుల్లో విశ్వాసం పెరుగుతుంది కదా. అది పెంచకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మీకు తిరుమలలో మద్యం బాటిల్స్ దొరికినాయని, నాన్ వెజిటేరియన్ యథేచ్ఛగా దొరుకుతున్నదని, లేదు అక్కడ ఏదో వాళ్ళు ఇది జరిగిందని అది జరిగిందని, ఇట్లా రకరకాలుగా ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే ఒక ప్రాణి అక్కడ తిరుగుతూ స్వామివారికి ఇంత అపచారం చేస్తూ ఉన్నది. ఈ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో పెద్ద గుండాల్ని వేసుకొని తిరుగుతూ యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే మొత్తం మనం అంతకు ముందర చూసాం. ఒక విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పి ఒక విగ్రహం దగ్గర అతను ఎంత డ్రామా ఆడాడో మనం చూసాం. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని డ్రామాలు ఎన్ని నాటకాలు ఆడుతున్నారంటే అక్కడ తిరుపతి పవిత్రతని దెబ్బతీయటానికి భూమన కరుణాకర్ రెడ్డి మొత్తం పగబట్టి ఉన్నాడు అక్కడ. అటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని కంట్రోల్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తగిన ఆధారాలు సాక్ష్యాలు అన్నీ సేకరించి అతన్ని కంట్రోల్ చేయకపోతే, అతన్ని కట్టడి చేయకపోతే, అతను గోశాల మీద అబాండాలు వేసినట్టే అన్ని రకాల అపనిందలు మోపటానికి అతను రెడీగా ఉన్నాడు. అతను వచ్చి ఈ మద్యం బాటిల్స్ వేయించిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి వ్యక్తిగత ఫోటోగ్రాఫరే, సాక్షికి సంబంధించిన అతను వచ్చి బాటిల్స్ పెడుతున్నది మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది కాబట్టి పోలీసులు ఆ కేసుని ఛేదించగలిగారు. పోలీసులకి సవాల్ విసురుతున్నారు. ఆ కౌస్తుభం గెస్ట్ హౌస్ పోలీసులకి సంబంధించిన అక్కడే తీసుకొచ్చి మీరు ఈ బాటిల్స్ మద్యం బాటిల్స్ పెట్టి పోలీసులు చేతైతే దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి సవాల్ విసరటం భూమన కరుణాకర్ రెడ్డి. అక్కడ పోలీసులు కూడా గ్రహించాలి, పోలీసులు కూడా గుర్తించాలి. పోలీసులు కూడా ఇంకా ఉపేక్షిస్తే నిజంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు అంటే ఇన్ని రకాల కుట్రలు పన్నుతున్నారు. వీళ్ళందరికీ కూడా హిందూ మతం మీద నమ్మకం లేదు, హిందూ భక్తులు అంటే గౌరవం లేదు, హిందూ దేవుళ్ళు అంటే భక్తి లేదు, ఏదీ లేదు. వీళ్ళందరూ కూడా కేవలం రాజకీయాల కోసం, వీళ్ళు నమ్మేది, వీళ్ళు ఆచరించేది వేరే మతాలు. ఆ మతాల కోసం అని చెప్పి హిందూ మతాన్ని బలిపెట్టడానికి వీళ్ళు శత విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని పోలీసులు, మరి ముఖ్యంగా పోలీసులు
దీని మీద కోటి కళ్ళతోటి నిఘా వేయాలి, నిఘా వేసి పట్టుకోవాలి. నేను ఈ సందర్భంగా నేను న్యాయస్థానాలకి అంటే తిరుపతి జ్యూరిడిక్షన్లో ఉన్న న్యాయమూర్తులకు కూడా నేను ఒకటి నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్. నేను చాలా ఆవేదనతోటి తిరుపతి ప్రాంతంలో ఉన్న కోర్టులు, ఆ కోర్టులకి వాటిట్లో ఉన్న న్యాయమూర్తులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు ఈ భక్తికి సంబంధించినవి ఏదైనా కేసులు లోకల్ పోలీసులు కేసులు ఫైల్ చేస్తే ఆ కేసుల్ని మీరు చట్టపరంగా లేదు మీరు భారతీయ శిక్షా స్మృతి వీటికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు వాటికి సంబంధించి కాకుండా బియాండ్ మీరు ఆలోచించాలి దయచేసి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. మీరు ఇదేదో చిన్న కేసు ఇదేదో పెద్ద కేసు అనేది చూడమాకండి, దయచేసి చూడమాకండి. ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలు దెబ్బతింటే, హిందువుల హృదయాలు గాయపడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం హిందూ మతం మీద ఎన్ని రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయో. బంగ్లాదేశ్లో అయితే హిందువులను వేటాడి చంపేస్తూ ఉన్నారు. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో హిందువులు నిస్సహాయంగా ఉండిపోకూడదు. అందుకని న్యాయము ఇట్లా కుట్రలు పన్నుతున్న వాళ్ళ మీద వాళ్ళు కూడా కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలి, పోలీసులకి సహకరించాలి. ఆ కేసులో అంటే ఇప్పుడు ఎవరన్నా బాటిల్స్ తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి సాక్ష్యాలు ఆధారాలతో సహా పోలీసులు నిరూపించినప్పుడు, ప్రాథమిక సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడు కేసుని పరిగణలోకి తీసుకోవటం, నిందితులకి కనీసం శిక్షలు పడేలాగా చూడటం, ఇవన్నీ కూడా న్యాయమూర్తులు చేయాల్సిన పని. ఎందుకు అంటే ఏదైనా పవిత్ర పుణ్యక్షేత్రంలో న్యాయం ధర్మం ఉంటేనే సమాజం మొత్తం కూడా రక్షించబడుతుంది. అందుకని ఈ మూల సూత్రాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పోలీసులు చాలా అంటే ఏ చిన్న విషయమైనా కానీ వాళ్ళు చాలా సీరియస్గా కేసు దర్యాప్తు చేయాలి. న్యాయమూర్తులు కూడా దీన్ని అంటే ఒక కేసుల పరంగానే కాకుండా ఒక సెంటిమెంట్ పరంగా కూడా చూడాలి అనేది నా విజ్ఞప్తి. అది ఎంతవరకు వీలవుతుంది, న్యాయశాస్త్రం ఎంతవరకు ఎలౌ చేస్తుంది అనేది న్యాయమూర్తుల కన్నా మనకు ఎక్కువ తెలియదు. కానీ బట్ సెంటిమెంట్ను కూడా గుర్తించండి. పోలీసులు ఏదైనా అక్రమ కేసు పెడితే ఎవరు కూడా సహకరించాల్సిన అవసరం లేదు. కానీ పోలీసులు సక్రమ కేసు పెట్టినప్పుడు దాని తీవ్రతని గమనించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తులను కూడా కోరుతున్నాం. ఎందుకంటే న్యాయస్థానాలకి మించిన దేవుడు దైవత్వం ఇంకెక్కడ ఉండదు కదా. అందుకని న్యాయస్థానాలు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని నా విజ్ఞప్తి. అది ఎంతవరకు న్యాయబద్ధంగా ఎంతవరకు చేస్తారనేది వాళ్ళకన్నా తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ తిరుపతికి సంబంధించిన తిరుమల పవిత్రతకి సంబంధించిన అంశాల్లో మాత్రం పోలీసులు ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. మీకు పోలీసులు అంటే తిరుపతి జిల్లాకి సంబంధించిన పోలీసుల్లో ఇంకా ఎవరైనా సరే వైసీపీ కోవర్టులు ఉంటే దయచేసి వాళ్ళందరూ కూడా మనసు మార్చుకోవాలి. లేకపోతే అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు పోలీసు ఉద్యోగం వచ్చింది మీకు మీ అర్హతను బట్టి, అంతే తప్ప మీకేదో భూమన కరుణాకర్ రెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో దయతో భిక్ష పెట్టింది కాదు. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. స్వామివారి పవిత్రతని కాపాడటానికి అదొక్కటే పవిత్రమైన లక్ష్యంగా మీరు పెట్టుకొని పనిచేయండి. కేసులు పకడ్బందీగా మీరు ఛేదించండి, సాల్వ్ చేయండి, కేసులు పెట్టండి. న్యాయమూర్తులు కూడా మీకు సహకరిస్తారు. తద్వారా ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ విషయాన్ని మాత్రం మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఎటువంటి అంటే ఇటువంటి నేరాలని ఎక్కడా ఉపేక్షించకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా ట్రస్ట్ బోర్డు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా చేసింది, ఇక ముందర కూడా అలాగే